శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ మాట చాలామంది పెద్దలు పెళ్లి కాని యువతీ యువకులు దీవిస్తూ అది దీవిస్తారు ఆ విధంగా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే వెంటనే మీకు పెళ్లి జరగాలి గాక అని. చదువయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం సంపాదించిన డబ్బొచ్చింది, అన్ని రకాలుగా బావుందనుకునేటప్పుడు యువతీ యువకులు ప్రతి యువతీ యువకుడు కూడా జీవితంలో ఒక మధుర ఘట్టం, ముఖ్య ఘట్టం వివాహం. పెళ్లి చేసుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఆ వివాహం అవ్వడానికి చాలా అడ్డంకులొస్తున్నాయని చెప్పాలి. పెద్దలు అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేయడం వల్ల ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. అందరూ కూడా ఈ పెళ్లి అనే ఘట్టానికి, దాంపత్య జీవితం అనే ఈ ఘట్టానికి చాలా ప్రయారిటీస్ ఇచ్చేవారు. ఆ ప్రయారిటీస్‌లో ఎప్పుడైతే ఈ వివాహానికి సరైన ప్రాధాన్యత తగ్గిందో ఇప్పుడు వివాహాలవ్వడం చాలా కష్టమైపోతుందన్నమాట. అసలు ఏమిటి? ఏ విధంగా వెతకాలి? ఏ విధంగా ఎన్నో మ్యాట్రిమోనియల్స్ అని చెప్పేసి పెడుతున్నారు, వెడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక పెళ్లి కాని ప్రసాద్ ఉంటున్నాడు. ఒక పెళ్లి కాని నీలాంబరి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. హాస్యానికి చెప్పట్లేదు నేను. వయసు ఏ వయసుకి ఆ ముచ్చట అంటారు మామూలుగా అంటాం. ఆ వయసుకి ఆ ముచ్చట అవ్వట్లేదు. మామూలుగా చెప్పుకోవాలంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 18 అమ్మాయికి, 21 అబ్బాయికి లేదా అలా ఏదో ఒక నియమం ఉంటుంది. ఇంతకుముందు మన పేరెంట్స్ జనరేషన్ ప్రీవియస్ జనరేషన్ కూడా చూస్తే 22, 25 తర్వాత కాలగమనంలో 25, 28 ఆడపిల్లలు చదువుకుంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అలాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే మరి ఇది నిర్లక్ష్యం అని అనలేం గానీ ఎన్నో కారణాలు పెళ్ళిళ్ళు అవ్వట్లే. స్థాయి వచ్చేస్తుంది. ఎంతో స్థాయి, ఆర్థిక స్థాయి బావుంటుంది, విద్యా స్థాయి బావుంటుంది, కుటుంబ స్థాయి బావుంటుంది, అన్నీ బావుంటున్నాయి. కానీ వివాహం అవ్వట్లేదు. చాలామంది కుటుంబాల్లో మా అబ్బాయికి పెళ్లి అవ్వలేదండి, మా అమ్మాయికి ఏదిరా మీ ఎరుకుల సంబంధం చెప్పండి అని కూడా చాలామంది బాధపడే విశేషం ఉంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పే ఒక అద్భుతమైన పరిహారం ఏంటంటే, ఈ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే 2 నెలలు తప్పితే 3 నెలల్లో మీ కోరిక ఏంటి? వివాహం అవ్వి తీరాలి. పెళ్లి కాని అబ్బాయి గాని, పెళ్లి కాని అమ్మాయి గాని, ఇప్పుడు నేను చెప్పే చోటకి వెళ్ళి శివపార్వతుల కళ్యాణం చేయిస్తే ఖచ్చితంగా 2, 3 నెలలు తిరగకుండానే వివాహం జరిగి తీరుతుంది. ఇది ఎక్కడ, ఏంటి, దీని కథాకమం విషయం చూస్తే ఇది మనం చెప్పడం లేదు. ఆల్రెడీ ఈ దేవాలయానికెళ్ళి వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు వివాహం కావాలి, మంచి సంబంధం రావాలి, మంచి కుటుంబంతో మేము వియ్యం అందుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా 2, 3 నెలలు అయినట్టుగా వేలాది మంది స్వానుభవంలో ఉందన్నమాట. ఇంక ఈ శివపార్వతుల కళ్యాణం ఏమిటి? దీనికి ఏమిటి అని చూస్తే ఇది కుంభకోణం అని చెప్పేసి తమిళనాడులో కుంభకోణం అనే ఒక ఊరుంది. తంజావూరు పరిసర ప్రాంతాలు. కుంభకోణం ఏంటంటే అదొక దేవాలయాల నగరం లాంటిది. ఇందులో ఎన్నో మహిమలు. దీని చుట్టూ కూడా నవగ్రహ దేవాలయాలున్నాయి. నవగ్రహాలకి విడివిడిగా దేవాలయాలున్నాయి. అది పక్కన పెడితే ఇక్కడ తిరుమంజేరి అని చెప్పి ఒక చిన్న పల్లెటూరు కుంభకోణం నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో తిరుమంజేరి అని చెప్పి ఒక శివాలయం ఉంది. ప్రాచీన శివాలయం ఉంది. ఈ శివాలయానికి పెళ్లి కాని యువతి, పెళ్లి కాని యువకుడు వాళ్ళు కుటుంబ సమేతులుగా వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తే కనుక పెళ్లి కాని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ప్రక్రియ ఉంది. ఈ దరిమంజీరులో ఏం చేస్తారంటే ఏదో పర్వదినాన శివరాత్రి నాడో ఇంకో రోజో కాకుండా ప్రతిరోజు శివపార్వతుల కళ్యాణం బ్యాచ్‌ల వైస్‌గా జరుగుతూ ఉంటుంది. అంటే మనకు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. దానికి ముహూర్తాలు ఎక్కలేదు, వారం వర్జ్యాలు ఎక్కలేదు. మనం వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాచుల్లో కూర్చోపెట్టి ఒక వ్రతాలు చేస్తున్నట్టుగా ఇక్కడి నుంచి తిరుమంజేరి శివాలయంలో శివపార్వతుల కళ్యాణం ఉదయం 8, 8:30 దగ్గర నుంచి సాయంత్రం 5, 5:30 దాకా బ్యాచ్‌ల వైస్‌గా శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది పెళ్లి కాని యువతీ యువకులు పెళ్లి కావాలి అనే ఉద్దేశంతో అక్కడికి వాళ్ళు వస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత అక్కడ వరుసగా వాళ్ళకొచ్చిన నంబర్ ప్రకారం కూర్చుంటే ఇది చెప్పా కదా! ఒక గంటకో కళ్యాణం జరుగుతుంటే రోజంతా 5, 6 కళ్యాణాలు 5, 6 సార్లు కళ్యాణం శివపార్వతులు జరిపిస్తారు. అయితే ఇక్కడ వెళ్ళే యువతీ యువకులు పెళ్లి కాని యువతీ యువకులు చేయాల్సిన పనేంటంటే 2 పూల హారాలు ఇక్కడే ఉంటుంది. ఆ మహిమ ఎక్కడ ఎందుకు దాగుంటుందో తెలీదు. అనాదిగా వస్తున్న ఆచారం అనాలా? ఆ పరమేశ్వరుడి లీలా వినోదం అనాలో తెలీదు గానీ, ఈ శివపార్వతుల కళ్యాణం ఖచ్చితంగా మనకి 2 పూల మాలలు తీసుకువెళ్ళాలి. ఎవరైతే వెళ్తున్నారో ఆడు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత 2 పూల మాలలు ఆ అమ్మకి, అయ్యవారికి వేసి ఆ శివ కళ్యాణం జరిపిస్తారు. దానికి మామూలుగానే మిగిలిన పూజాది వస్తువులు తీసుకెళ్ళాలి. అంటే టెంకాయలు,
కర్పూరం ఇలా ఉంటాయి కదా! అలాగే దీపానికి సంబంధించిన నూనె, దీప ప్రమిదలన్నీ తీసుకెళ్తే మనకి అక్కడ పూజ చేసి స్వామివారికి కళ్యాణం మన పేరు మీద జరిపిస్తారు. ఇప్పుడు పెళ్లి అవ్వని యువకుడు అక్కడ కూర్చుంటే వాడి పేరు మీద పెళ్లి చేస్తారు. ఈ శివ కళ్యాణం అయిపోయిన తరువాత ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, ఆ శివుడి మెడలో ఉన్నటువంటి పూల హారం ఏదైతే ఉందో, ఇప్పుడు 2 హారాలు తీసుకెళ్లారు కదా! ఈ 2 హారాలు అందరూ అలాగే తీసుకెళ్ళాలి. 2 హారాల్లో ఒక హారాన్ని ఈ ఎవరైతే ఉన్నారో ఈ పెళ్లి కాని యువకులు లేదా యువతులు వాళ్ళకి ఒక వీళ్ళ 2 ప్రతి ఒక్కళ్ళు అలా అలా తీసుకెళ్ళాలి. ఇది కంపల్సరీ ఇది. ఇది ఒక తంతు. దీంట్లోనే ఉంది మహత్యం. ఆ తీసుకెళ్ళినంత ఆ పూలహారం చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళి మన పూజ గదిలో పెట్టుకుని, మన పూజ గదిలో స్వామివారి పటం ఉంటే పటం, శివుడు ఉంటే ఉంటే ఇదేదో ఆ పటం అక్కడ ఆ పూలహారం వేసి ప్రతిరోజు పటానికి కాకుండా అక్కడి నుంచి తిరుమంజేరి ఆ గుళ్ళో పూజారులు ఇచ్చినటువంటి ఒక పూలహారం ఇచ్చారు కదా! ఆ పూలహారాన్ని అక్కడ పెట్టి, ఆ పూలహారానికి మనం పూజ చేయాలి. శివుడి మెడలో ఉంచిన వరమాల అంటాం కదా! ఆ వరమాలకి మన ఈ పసుపు, కుంకుమ, అక్షతలతో పూజ చేయాలి. పూలహారానికి చేయాలి. అదే శివస్వరూపంగా, కళ్యాణ స్వరూపంగా, మంగళ స్వరూపంగా దానికి పూజ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక పాజిటివ్ రిజల్ట్ 2-3 మంత్స్‌లో మనకి వచ్చేస్తుంది. ఎవరైతే ఇలా శ్రద్ధగా అక్కడి నుంచి తెచ్చిన పూలహారానికి పూజ చేస్తున్నారో వాళ్ళకి మంచి సంబంధం దొరకడం, అత్యద్భుతంగా వైభవంగా పెళ్లి జరిగిపోద్ది. జరిగిపోయిన తర్వాత మామూలుగా మన పెళ్ళైన తర్వాత 16 రోజుల పండగ అంటాం కదా! ఈ 16 రోజుల లోపులనే మళ్ళా అక్కడ కుంభకోణం దగ్గర ఉన్న తిరుమంజేరి నగరానికి వెళ్ళాలి. తిరుమంజేరి గ్రామానికి వెళ్ళాలి. ఆ శివ మరి వాళ్ళ అనుగ్రహం శివపార్వతుల అనుగ్రహంతో కదా ఈ 2, 3 నెలలు అయింది. కాబట్టి అక్కడికి ఏం చేయాలంటే అప్పటికి 2 నెలలో, 3 నెలలు అంటే ఇక ఇంటికి తీసుకెళ్ళి పూలహారం వేశారు కదా! అది వాడిపోతుంది. ఇంకా వాడితే అన్నీ ఇది ఎండిపోతాయి కూడా ఆ పూలన్నీ కూడా. ఆ ఎండిపోయి వాడిపోయిన ఆ పూలహారాన్నే ఒక కవర్‌లో పెట్టి జాగ్రత్తగా మళ్ళా స్వామివారికి భద్రంగా అప్పచెప్పాలి కాబట్టి అది అందులో పెట్టుకు వెళ్ళాలి. ఈ 16 రోజులు కొత్త దంపతులు, నవ దంపతులు ఇద్దరూ కలిసి వెళ్ళాలి. వెళ్ళి ఏదైతే ఉందో ఆ ఎండిపోయిన మాల, ఆ మాల కాకుండా మళ్ళా ఒక కొత్త పూలహారాన్ని కొని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని పూజాది కార్యక్రమాలు చేయించుకుని మళ్ళా వాళ్ళు వెనక్కి రావాలి. ఏదైతే ఉందో వీళ్ళు తెచ్చినటువంటి పెళ్ళి అయిపోయిందని కృతజ్ఞతగా తెచ్చిన ఆ పూలహారాన్ని మళ్ళా స్వామివారికి ధరింపచేస్తారు. ఆ తర్వాత ఈ ఎండిపోయిన పూలమాలను అక్కడ పెద్ద స్వామివారి దేవాలయంలో పెద్ద తొట్టిలో వేస్తారన్నమాట. ఈ రకంగా అంటే ఇంత ఈజియెస్ట్ రెమెడీ అంటే చేసుకుంటామండి. చాలా రెమెడీ సిద్ధాంతి గారు చెప్పారు. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తున్నాము. అలాగే కుజ శాంతి ఏదో లేదట. కుజుడి కోసం శాంతి చేస్తున్నాం. సుబ్రహ్మణ్య పూజలు చేస్తున్నాము. ఇలా రకరకాలు అనుకున్నా రావట్లేదండి. చాలా చోట్ల తిరిగామండి. ఇలా అక్కడెక్కడో అనుకుంటాం కదా! భగవంతుడి లీల అనేకం. ఇక్కడ నేను చెప్పిన ఈ తిరుమంజేరి నగరంలో శీఘ్రం అంటే చాలా త్వరితగతిన మనం అనుకున్నటువంటి వివాహం చాలామందికి ఈ మధ్యకాలం 30 ఏళ్ళకి అవ్వట్లేదండి, 35 ఏళ్ళు వచ్చేసింది అనో, లేదంటే ఒక పెళ్ళి ఏదో అభిప్రాయ భేదాల విడిపోయారు, కనీసం రెండో పెళ్ళైనా మన వంశాభివృద్ధి జరుగుతుంది అనుకుంటూ తల్లిదండ్రులు బాధపడటం, లేదంటే యువతీ యువకులు కూడా మాకు పెళ్లి వయసు దాటిపోయిన ఆ అబ్బాయికి బట్టతల వస్తుంది, అమ్మాయికి జుట్టు ఊడిపోతుంది, తెల్లబడిపోతుంది, ఇంకా పిల్లలు లేరు, ఇంకేమిటి అని ఇలా నిరాశలో ఉన్న వాళ్ళెవ్వరికీ శీఘ్రంగా మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎక్కడ ఇలాంటి చాలా ఎన్నో ఉన్నాయి. ఎక్కడెక్కడా ఉన్నాయి. ఉన్నా కూడా మనకి ఎవరికైతే వివాహం కాలేదు ఇది విన్నవాళ్ళు ఊరుకోకుండా ఇలాంటి బాధపడితే ఈ సూచన కూడా ఇవ్వండి. వింటారు. వాళ్ళ అదృష్టం బాగుంటే వెళతారు. ఆ శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు. ఆ పూలమాల తీసుకొచ్చి పూజ చేసి 2, 3 నెలలని వివాహం అవుతుందని అక్కడ వాళ్ళంతా చెబుతున్నారు. ఇది నేను చెప్పాలంటే చాలామంది మళ్ళీ మీకు డౌట్ లేకుండా కుంభకోణాల నుంచి అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది వెళదాం, ఖచ్చితంగా ఏదైనా చేద్దాం అనుకుంటారు పెళ్లి కోసం. ఎలాగైనా పెళ్లి జరగాలి మా వాళ్ళకని తపస్సు చేసినట్టు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తుంటే. మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి ప్యాకేజీలు, విదేశాల్లో వెళ్ళడం, ఉన్నత విద్యలు చదువుకోవడం అన్నీ ఉన్నా కూడా ఈ వివాహం అవ్వట్లేదు. అమ్మాయిలకి చాలా బాగుంటాడు మా అబ్బాయి, లేదా మా అమ్మాయి చాలా చక్కని చుక్క అందంగా ఉంటుంది, ఏం తక్కువ లేదు, అయినా వివాహం అవ్వట్లేదు అనే మాట ప్రతి ఇంట దాదాపుగా వినపడుతూనే ఉంది. ఏమీ మనకి ఇందులో భయపడక్కర్లేదు, సందేహించక్కర్లేదు. ఎక్కడా కూడా మనం నమ్మకం పెట్టుకుని ఈ తిరుమంజేరి వెళ్ళి ఆ శివపార్వతుల కళ్యాణం జరిపించి మనకి చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. శ్రద్ధాశక్తులతో మనం చేసుకుంటే. నమ్మిన వాళ్ళకి నమ్మినంత అన్నట్టుగా పరమేశ్వరుడు లీలలు ఎన్నో మనకి దీనికి కారణాలు మనకు తెలీదు.
మన పెద్దలు పాటించే నియమాల్ని మనం చేస్తున్నాం. అక్కడ ఆయన స్వయంగా మరి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఆ వేవ్స్ మనకొస్తాయో, ఆ పూలమాల ద్వారా మనకి ఏం పంపిస్తాడో, మన పూర్వజన్మ కర్మలు తీసేస్తాడో, కళ్యాణ యోగం కల్పిస్తాడో మహానుభావుడు తెలీదు కాబట్టి, ఈ తిరుమంజేరి అనేది కుంభకోణం నుంచి బస్సులు ఉంటాయి. 10 కిలోమీటర్లు లేదంటే ఆటోలు ఉంటాయి. ఇక్కడ నేను చెప్పిన పూలమాలలు అవన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. కుంభకోణంలో కొని తీసుకెళ్ళొచ్చు. తిరుమంజేరి దొరుకుతాయి. ఆ పూజా సామాగ్రి తీసుకెళ్ళి మనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి పూజారులు ఇచ్చినటువంటి పూలమాల శ్రద్ధాశక్తులు ఇంటికి తీసుకెళ్ళి పవిత్ర ప్రదేశంలో పూజ గదులు ఉండకపోవచ్చు. ఒక పవిత్ర ప్రదేశంలో మనం నిత్య పూజ చేస్తే, ఒక మండలం చేసినా చాలు 40 రోజులు చేస్తే 3 నెలలు తిరగకుండానే పెళ్ళి అవ్వడం ఖాయం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని అక్కడ శివపార్వతులే ఈ పెళ్లి కాని వాళ్ళని దీవిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇటువంటి అద్భుత దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెలిసింది కదా! ఎవరైనా వివాహం కాకుండా బాధపడుతూ రకరకాల దోషాలు ఉన్నాయి ఏవైనా బాధపడుతున్నా ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోకండి. అవేం మనసులో పెట్టుకోకుండా ఇది ఎక్కడో దూరం కాదు. ఇంకొక ఇదేమిటి అంటే అక్కడ ఇది తమిళనాడు, కుంభకోణం కాబట్టి అక్కడ వాళ్ళందరికీ కూడా తెలుగు కూడా వస్తూ తెలుగు ఇక్కడ ఇంకో విశేషం అంటే అక్కడ ఏదో తమిళ వాళ్ళే వెళ్తారో పక్కన ఉన్న తెలుగు వాళ్ళు వెళ్తారో, కన్నడ వాళ్ళు వెళ్తారో కాకుండా దేశంలో చాలా అందరికీ కదా సమస్య. పెళ్ళి అవ్వకపోవడం అంటే ఎవరో తెలుగు వాళ్ళకో, తమిళ వాళ్ళకో కాదుగా. అందరికీ ఈ పెళ్ళిళ్ళు సరైన సమయంలో, సరైన వయసులో, ఆ పెళ్లి వయసులో అవ్వట్లేదు కాబట్టి, అక్కడికి అందరూ వెళ్ళి కూడా ఈ శివ కళ్యాణం జరిపించుకుని, ఈ రకమైన పద్ధతిలో చేసి స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. ఇంకో మాట ఏంటంటే, అక్కడ పూజలో చెప్పే మాట అంటే, విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. విదేశాల నుంచి కూడా వచ్చి, ఈ రకమైనటువంటి ఈ చేసి శివపార్వతుల అనుగ్రహానికి పొంది, అనుగ్రహం పొంది హాయిగా కళ్యాణం చేసుకుని, హాయిగా కాపురం చేసుకుంటూ వాళ్ళ జీవితంలో పునీతులవుతారన్నమాట. ఇలాంటి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఇలాంటి లీలలు ఎన్నో కోకొల్లలు. అంటే ఇప్పుడు అక్కడికెళ్ళి ఇది చేస్తే ఇక్కడ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా తూర్పుగోదావరి జిల్లాలో మురమలలో వీరభద్రస్వామికి ఆళ్ళ అమ్మవారికి కూడా వివాహం చేస్తే దాని ఫలితంగా కూడా వివాహం అవుతుంది. చాలా చోట్లున్నాయి. ఇప్పుడు మీకు ఈ తిరుమంజేరి శివపార్వతుల కళ్యాణం గురించి దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకుండా స్థిర చిత్తంతో, శ్రద్ధాభక్తులతో వెళ్ళి శివపార్వతుల కళ్యాణం జరిపించుకున్న వాళ్ళకి తక్షణమే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళది తీసుకుంటే కనుక వివరణ అనుభవంలో స్వానుభవంలో ఉన్న వాళ్ళకి 3 నెలలు తిరగకుండా పెళ్ళయిందినట్టుగా అందరూ చెప్తున్నారు. మీరు కూడా వెళ్ళండి. మీ ఎవరైతే పెళ్లి కాని యువతి యువకులు ఉంటారో వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా మీ అబ్బాయికి పెళ్లి అవ్వలేదా అనో, లేదా ఈ యువతి యువకులు కూడా ఇంకా ఎంత మీ వయసు ముదురుతున్నా మీకు పెళ్లి అవ్వట్లేదా, ఇది ఒక లోపల అన్నీ ఉన్నాయి ఏదో లేనట్టుగా ఒక చిన్న భావన ఉండిపోతుంది. మనోచింతన ఉండిపోతుంది. ఇటువంటి బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. వెంటనే వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేను చెప్పడం అంటే నా సొంత ఇదేమీ కాదు. అక్కడ విన్నది, కన్నది మీకు చెప్పాను. తప్పకుండా వెళ్ళి ఆ తిరుమంజేరి అక్కడికి వెళ్ళి ఆ స్వామివారికి కళ్యాణం జరిపించి పూలమాలలు తీసుకుని ఇప్పుడు చెప్పిందంటే చెప్పాగా చేయండి. చేసి చూడండి. 10 మందికి తెలియజేయండి. ఖచ్చితంగా ఈ భక్తి నిరాధనలో ఇటువంటి ఎన్నో భగవంతుడి యొక్క మహిమలు, లీలలు, విభూతులు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇది అవునా కాదా ఇదంతా కొట్టిపడడం కాదు. మన భరత భూమి, కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి, ఆధ్యాత్మిక భూమి. కాబట్టి ఇక్కడ భగవంతుడు పుట్టిన భూమి. రాముడు ఇక్కడే పుట్టాడు, కృష్ణుడు ఇక్కడే పుట్టాడు కాబట్టి ఇది అవతార పురుషులు పుట్టిన నేల కాబట్టి ఇందులో ఇటువంటి జరగడంలో ఆశ్చర్యం ఏం లేదు. మన పొట్ట, చెట్టు, నీరు, నిప్పు అన్నీ కూడా మనకి భగవత్ స్వరూపాలే, పంచభూతాలే. కాబట్టి ఈ శివపార్వతుల అనుగ్రహం కోసం మీ వివాహం అంటే మీరు వెళ్ళండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని పెద్దలు తమ నోటితో దీవించడం కాదు, సాక్షాత్ శివపార్వతులు దీవిస్తారు. శివపార్వతులే మీ కళ్యాణం చేస్తారు. ఆయనకి మీరు కళ్యాణం చేయించండి, వాళ్ళిద్దరికీ మీకు వాళ్ళు చేయిస్తారు కళ్యాణం. థ్యాంక్ యూ.